స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో నేను చెప్పినట్టుగా ఇవాటి నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. సో అడ్మిషన్ ఫార్మాట్ చేంజ్ అయ్యింది. ఇంతకుముందు ఏంటంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ నింపేసుకొని అడ్మిషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ పెట్టారు. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్ నింపిన తర్వాత మనము అడ్మిషన్ పెట్టాలి. సో అది ఒకసారి మీకు ఫ్లో చార్ట్ రూపంలో ఎస్ఎస్సి అండ్ ఇంటర్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఎస్ఎస్సి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, అడ్మిషన్స్ ఇంటూ టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ సైన్స్ అండ్ నాన్ సైన్స్ కోర్సెస్. దీని ఫ్లో చార్ట్ ఏంటంటే ఫస్ట్ ఓటీఆర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్ఎస్సి. అంటే ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు మస్ట్, ఫోన్ నంబర్ మస్ట్. తర్వాత సబ్మిట్ ఎస్ఎస్సి ఆన్లైన్ అప్లికేషన్. సో ఇప్పుడు ఆఫ్టర్ ద ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని మీరు ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకున్నాక మీకు ఒకటి ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఎస్ఎస్సి ఫీ పేమెంట్ దేనికి? ఇది అడ్మిషన్ ఫీజు కోసం మీరు పేమెంట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్, దిస్ ఈజ్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్. ద లర్నర్ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ ద ప్రింట్అవుట్ along with the fee receipt and submit to the concerned AA coordinator along with original certificate and one set of Xerox copies for the confirmation. అంటే మీరు ఆన్లైన్లో చేసినాక ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాపీ అలాగే మీకు సంబంధించిన జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళి మీరు AA కోసం సబ్మిట్ చేయాలి. తర్వాత ఈసారి కొత్తగా మీకోసము ఒక ఐడి కార్డ్ని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది, డౌన్లోడ్ ద ఐడి కార్డ్ ఫర్ ఎస్ఎస్సి. సో ఇది ఫ్లో చార్ట్ ఫర్ ది ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి అడ్మిషన్స్ చేసేటప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆధార్ కార్డు ఉండాలి చేతిలో, అలాగే ఒక నంబర్ ఉండాలి, దానికి ఓటీపీ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డౌన్లోడ్ చేయాల్సింది మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఏదైనా చదువుకున్న టీసీ. ఇవి ఉంటే ఈ ఫ్లో చార్ట్ ప్రకారంగా మీరు చేసుకుంటే అడ్మిషన్ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. కానీ గమనిక ఏంటంటే అడ్మిషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి 100% అక్కడ వెళ్ళి ఏ కోఆర్డినేటర్ దగ్గర సంబంధిత డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.